చిత్తడి నేలలో ఇదే అంశం ఇప్పుడు కొల్లేరు పరిసర పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు గుండెలపైన కుంపటిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిత్తడి నేలల పరిరక్షణ చట్టం అనేది కనుక అమల్లోకి వస్తే దాదాపుగా 10 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడా కూడా పరిశ్రమలు కానీ ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ కానీ ఏది జరగడానికి వీల్లేదు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిశ్రమలు ఏమైనా ఉంటే వాటిని ఎక్స్పాన్షన్ కూడా వీలు కానిటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అసలు చిత్తడి నేలలు అంటే ఏంటి? దాదాపుగా ఎప్పటి నుంచో కొల్లేరు అంటే మనకు 5వ కాంటూర్ వరకు 120 జీవో ప్రకారం కొట్టేయడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్రమ చెరువులు ఉన్నాయని చెప్పేసి వాటిని కొట్టేయడం ఇవన్నీ కూడా తెలుసు. కానీ చిత్తడి నేలలు అంటే ఏంటి? అసలు దాటి స్వభావం ఏంటి? ఈ వివాదం మొత్తానికి అసలు ఎందుకు ఇప్పుడు సడన్గా చిత్తడి నేలలు అనేది సమస్య అనేది ఎందుకు తెరపైకి వచ్చింది? దానివల్ల జరిగే నష్టం ఏంటి? ఈ ప్రాంత ప్రజలకు జరిగే నష్టం ఏంటి? ప్రభుత్వాలు కానీ లేదా కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ ఈ సమస్య పైన పోరాటం చేసే దిశలో వాయిస్ ఆఫ్ కొల్లేరు అనేది కూడా ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ ఏర్పడిన సందర్భంలో వీటన్నిటువంటి పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? మనతో పాటు న్యాయవాది అదేవిధంగా సామాజికవేత్త శివాజీరాజు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు చిత్తడి నేలలు అంటే ఏంటి? ఆ చిత్తడి నేలల పరిరక్షణ చట్టం కొల్లేరు ప్రాంతానికి కానీ కొల్లేరు పరివాహక ప్రాంతంలో కానీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? సహజంగా చిత్తడి నేలలు అనేది ఏంటంటే సంవత్సరంలో 6 నెలల పాటు నీళ్ళు నిల్వ ఉండే ప్రాంతం కానీ భూమట్టానికి 5-6 మీటర్ల లోతులో తవ్వితే నీరు వచ్చే ప్రాంతాన్ని కానీ జనరల్గా చిత్తడి నేలలుగా మనం తీసుకుంటూ ఉంటారు. భారతదేశంలో ఇన్ జనరల్గా అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రాంతాలను రక్షించాలనే ఉద్దేశంతో చిత్తడి నేలల్ని ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లో కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. దాన్ని రామ్సార్ అగ్రిమెంట్ అంటారు. ఆ రామ్సార్ అగ్రిమెంట్ అనేది పూర్వం ఇరాన్లో 1971-72లో ఇది ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగానే 2002లో కొల్లేరు ప్రాంతాన్ని కూడా చిత్తడి నేలలో చేస్తున్నట్టు ఒక మ్యాప్ను తయారు చేశారు. దీనికి మ్యాప్ని అయితే తయారు చేశారు కానీ దీని మీద ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం కానీ దాని సరిహద్దులు కానీ ఇంతవరకు నిర్ణయించడం జరగలేదు. ఈ మధ్యకాలంలో కొత్తగా సుప్రీంకోర్టు ఈ చిత్తడి నేలని గుర్తించి వాటిని రక్షించడం కోసం దాన్ని బౌండరీస్ ఫైనల్ చేయమని చెప్పడం జరిగింది. అందులో 10వ కాంటూర్ వరకు చిత్తడి నేలగా గతంలోనే వీళ్ళు 2002లో చూపించినట్టు ఆ మ్యాప్లో కనపడతా ఉంది. అంటే 2002లోనే చిత్తడి నేలను నోటిఫై చేసినప్పుడు చిత్తడి నేలలో అనేవి ఎక్కడి వరకు ఉండాలి ఏంటి అనేది లేదు. ఈ ప్రాంతం మొత్తం కూడా చిత్తడి నేలలో ఉన్నటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రాంతంగా భావిస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ అంశం తీసుకురావడం వలన ప్రధానంగా కొల్లేరు అంటే ఉమ్మడి ఇటు కృష్ణా జిల్లా కావచ్చు లేదా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, దాదాపు 2 పార్లమెంటు పరిధిలో 5-6 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 2 లక్షల జనాభా కూడా అత్యధిక లక్షలాది మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం, నగరాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ మొత్తం ప్రాంతం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు మీరు? శాస్త్రీయబద్ధంగా ఇది ఎక్కడా జరగలేదు. ఒక నోటిఫికేషన్ అంటూ ఏమీ ఇందులో తీసినట్టు ఏం కనిపించట్లేదు. ఏదో గుడ్డిగా దాన్ని పెట్టారు. అసలు చిత్తడి నేల అనేది ఈ విషయం వచ్చినప్పుడు మేము వెరిఫై చేసుకుంటే ఈ 5వ కాంటూర్ పైన ఉన్న భూములన్నీ కూడా డ్రై ల్యాండ్స్ కింద రెవెన్యూ రికార్డులోనే చూపిస్తూ ఉన్నాయి. ఏదో వాళ్ళు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా దీన్ని చేశాము అనేది ఒక మాట అయితే చెప్తున్నారు కానీ ఏవి కూడా చిత్తడి నేలలోకి రావు. దట్టు ఇంత వ్యాస్ట్ ఏరియాని 200 గ్రామాలు 20 లక్షల జనాభా ఉండి ఇది గ్రామాలు పట్టణాలు మధ్యలో ఉన్న ప్రాంతాలను చిత్తడి నేలగా పరిగణించడం కూడా సరైన విధానం కాదు. అందులో నిబంధనల ప్రకారం మనం చూసుకుంటే కనుక ఇక్కడ సాగు అనేది సాధ్యపడదు. దాంతోపాటు ఆక్వాకల్చర్తో పాటు దాని యాన్సిలరీ బిజినెస్ కూడా డెవలప్ అయింది. ఈ ప్రాంతంలో ప్రజలకి అది చాలా తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. దానివల్ల పంట నష్టం కూడా చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సమస్య అనేది రేజ్ అయింది చిత్తడి నేలలో పరిధిలోకి దాదాపుగా 10వ కాంటూరు పరిధిలోకి కనుక ఈ చిత్తడి నేలలో కనుక పరిగణిస్తూ ఈ ప్రాంతాన్ని కనుక ఒకవేళ నోటిఫై చేస్తే దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మీరు ఇందాకన్నట్టు పరిశ్రమలు కావచ్చు లేదా పరిశ్రమకు అనుబంధంగా జరుగుతున్నటువంటి కనీసం వ్యవసాయం కూడా చేసుకోలేని పరిస్థితి అంటున్నారు. లేదా కమర్షియల్గా భూముల్ని మార్పిడి జరిగేసి అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ లేదా ఇతర వ్యాపార అవకాశాలు కానీ ఉండవని చెప్తున్నారు. దీనిపైన ఫర్దర్గా వాయిస్ ఆఫ్ కొల్లేరు అనే ఒక సంస్థను పెట్టినారు కాబట్టి దాని తరపున ఎలా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? విచిత్రమైన విషయం ఏంటంటే అగ్రికల్చర్ కానీ ఆక్వాకల్చర్ని కానీ చిత్తడి నేలగా పరిగణించడానికి లేదు అని వాళ్ళు చెప్పిన మార్గదర్శకాలను తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈ 5వ కాంటూర్ పైన ఉన్న భూభాగం అంతా కూడా ఆక్వాకల్చర్ అగ్రికల్చర్తోనే నిండి ఉంది. ఎట్టి పరిస్థితులు దాన్ని చిత్తడి నేలగా పరిగణించడానికి లేదు. ఆ రోజుకు తెలిసినప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని కూడా ఇందులో ఎందుకు కలిపారు అనేది మనకు అర్థం కాని విషయం. ఈ విషయాలన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించుకున్నప్పుడు కానీ వాస్తవంగా చూసిన పరిస్థితులు దానికి అన్వయించవు. దీని అంతటినీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సరైన పద్ధతిలో తీసుకెళ్ళడం, అలాగే న్యాయస్థానంలో కూడా న్యాయ పోరాటం చేయడం కోసం వాయిస్ ఆఫ్ కొల్లేరు అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే కొల్లేరులో
ఈ జిరాయితీ రైతుల యొక్క కష్టాలను చూసి దాన్ని కూడా రైతులు వెళ్ళి సుప్రీంకోర్టులో చెప్పుకుంటేనే కానీ అక్కడ న్యాయం జరగలేదు. అదే పద్ధతిలో దీంట్లో కూడా అలాంటి అన్యాయం జరగకుండా ఉండటం కోసం, గ్రామాలని ప్రజలను రక్షించడం కోసం దీన్ని మొత్తం రాజకీయ వ్యవస్థకు అందరికీ తెలియజేసి అధికారులకు కూడా సరైన పద్ధతిలో దీన్ని ఎదురుకు తీసుకెళ్ళడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వెట్లాండ్స్ అనేవి మనం కేవలం కొల్లేరు ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు, దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ ఎలాంటి సిస్టమ్ అమలు చేస్తున్నారు? ప్రత్యేకంగా కొల్లేరు అంటేనే ఒక ఎకో సెన్సిటివ్ జోన్గా పబ్లిక్లో కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇలాంటి సమస్యలు రెగ్యులర్గా వస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది పరిస్థితి? మన దగ్గర ఇప్పుడు తీసుకోబోతున్న నిబంధనలు ఎలా ప్రభావితం చేయాలి? ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాంతం ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఒక మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. దాంట్లోనే రైతుల హక్కులు కానీ ప్రజల హక్కులు కానీ అన్నీ నిర్దేశింపబడి ఉంటాయి. ఆ మేనేజ్మెంట్ ప్లాన్లో ఒక కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం అన్ని నిర్ణయాలు జరుగుతాయి. కానీ ఈ కొల్లేరు ప్రాంతానికి మేనేజ్మెంట్ కమిటీ లేకపోవడం దురదృష్టకరం. ఏకపక్షంగా అధికారులు తీసుకుని అందులో పబ్లిక్ వాయిస్ వినిపించకపోవడం, సరైన పద్ధతిలో ఎవరికి వెళ్ళకపోవడమే ఈ పరిస్థితికి కారణం. మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తారు. ఈ యువతల ప్రజల దగ్గర నుంచి కానీ గ్రామాల్లో ఉన్న స్థితిగతులను కానీ ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఇక్కడ ఉన్న స్థితిని అక్కడ తెలియజేయటం, ప్రజలకు వచ్చే కష్టం ఏంటి, పర్యావరణాన్ని మనం కరెక్ట్గా ఎలా రక్షించాలి, ఏం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రాంతాన్ని కాపాడగలం, పర్యావరణాన్ని కాపాడగలం అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. లేకుండా ఏదో మనం చూసి చూడనట్టు వదిలేస్తే దాని పర్యవసానమే ఈ రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వెట్లాండ్స్కి సంబంధించి ఇప్పటికే మీరు ఇదే సమస్య పైన ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా రిప్రజెంట్ చేశారు. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? భవిష్యత్తులో మీరు ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఈ సమస్య అనేది ఇప్పుడు ఈ కొత్తగా తెరపైకి వచ్చింది. దీన్ని ప్రజాప్రతినిధులు కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో కూడా మేము ఖచ్చితంగా ప్రజలకందరికీ అవగాహన కల్పించి తీసుకెళ్తాం. అలాగే కోర్టులో కూడా మేము ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వదలుచుకున్నాం. మా వాదన మేము బలంగా విమర్శించాం, తగిన నిర్ణయం తీసుకుంటాం. వాస్తవానికి చిత్తడినేలలో అనేది అంటే గతంలో మనం చూసాము, పూర్వం అంటే 2 దశాబ్దాల క్రితమే ఏదైతే 5వ కాంటూర్ సమస్య, 5వ కాంటూర్ వరకు కూడా చేపల చెరువులు ఉండకూడదని జీవో నెంబర్ 120 రిలీజ్ అయిందో ఆ సందర్భంలో కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి చేపల చెరువులన్నీ కొట్టేయడం ద్వారా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దశాబ్దాలుగా కొల్లేరు ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఏదైతే సుప్రీంకోర్టు సాధికారత కమిటీ వచ్చిందో సాధికారత కమిటీకి కూడా కొల్లేరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తులు చేశారు. ఏదైతే జిరాయితీ భూములు కానీ లేదా గతంలో ఇచ్చినటువంటి సొసైటీ భూములు కానీ వాటి నుంచి రిలీఫ్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రాంతంలో చిత్తడి నేలల పరిధిని విస్తృతం చేయడం ద్వారా, ఆ పరిధిని నోటిఫై చేయడం ద్వారా మొత్తం ఏదైతే అటు ఏలూరు, దెందులూరు, కైకులూరు, ఉంగుటూరు, ఆకువీడు, ఉండి ఈ ప్రాంతం మొత్తం కూడా కాళ్ళ వరకు కూడా అంటే అటు వెస్ట్ గోదావరి జిల్లా, ఇటు ఏలూరు జిల్లాలో నుండి దాదాపు 5-6 నియోజకవర్గాల్లో 2 పార్లమెంట్ల పరిధిలో 20 లక్షల మందికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి మొత్తం ఆధారపడినటువంటి భూభాగంలో మొత్తంలో కూడా అటు వ్యవసాయం కానీ లేదా కమర్షియల్ యాక్టివిటీస్ కానీ అన్నిటిపైన కూడా ఆంక్షలు ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిపైన పెద్ద ఎత్తున కూడా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో వాయిస్ ఆఫ్ కొల్లేరుగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇప్పుడే ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా కలవడం జరిగింది. అదేవిధంగా లీగల్గా కూడా సుప్రీంకోర్టులో ఈ కేసు తరపున వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఈ కేసును ఫర్దర్గా కూడా ముందే తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.